నెక్స్ట్ చిట్టా ఆల్రెడీ ప్లేస్ చేసేసిన. కాంగ్రెస్ హీన చరిత్ర. ఈసారి తెలంగాణ కాడికైనా మాట్లాడుకుందాం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాడికైనా మాట్లాడుకుందాం. కాంగ్రెస్ హీన చరిత్ర. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ నమస్తే తెలంగాణలో కూడా మనం చూసినాం. హత్యలు అయిపోతున్నాయి, దిన్ దహాడే, సూర్యుడు వెళ్ళినా సూర్యుడు బంద్ అయినా రక్తం మాత్రం తెలంగాణ రోడ్లలో పాకుతున్నది. కంప్లీట్ లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ని మొత్తం చేసేసిండ్రు. ఇది కాంగ్రెస్కి కొత్త కాదు. ఇలా నమస్తే తెలంగాణ రాసిందా లేదా చిత్రగుప్తులకైనా గిరీష్ గారు మాట్లాడిందా, ఇది పెద్ద ఇస్కా కుచ్ మహత్వనే. महत्वपूर्ण ये है कि कांग्रेस का डीएनए क्या है. ఇది చాలా గంభీరమైన ముద్ద. 1990 హైదరాబాద్ రైట్స్ కమ్యూనల్ వైలెన్స్ పై చిత్రగుప్త్ ఎక్స్క్లూజివ్ ఈసారి మళ్ళొకసారి ఎక్స్పోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ అడ్మినిస్ట్రేషన్ ఎంత హీనంగా ఉంటుందో. గిరీష్ అప్పుడు జరిగింది, ఇప్పుడు అవసరమా? ఖచ్చితంగా అవసరం. వీళ్ళు హర్ బార్ ఒక ఇన్సిడెంట్, సుప్రీంకోర్టులు తీర్పులు ఇచ్చినా వీళ్ళు గోద్రా రైట్స్ అని తీసుకొస్తుంటారు. కాకపోతే కాశ్మీరీ పండితుల గురించి ఒక్కోడు మాట్లాడాడు. నా హైదరాబాద్లా, నా భాగ్యనగరంలా నా భాగ్య రేఖలు మార్చే దినం ఆనాడు 1990 హైదరాబాద్ రైట్స్. సుమారు 200 నుంచి 300 మంది డెత్. నేను మాట్లాడతలేను, వికీపీడియాల నుంచే నేను తీసుకున్నా స్క్రీన్ షాట్. నేను చెప్పినా కదా, దేవుని నమ్ముండ్రి, ఆ తర్వాత నమ్మితే కేవలం డేటాను నమ్ముండ్రి. చిత్రగుప్త్ నరేటివ్ని కూడా నమ్మొద్దు. క్యాజువాలిటీస్ ఇట్లా మనం తీసుకొని మాట్లాడితే సుమారు 200 మంది 300 మంది దాకా మరణించిండ్రు, వేల సంఖ్యల గాయపడ్డరు. 1990 రైట్స్, ద తెలంగాణ ఫైల్స్, కమ్యూనల్ ఫైల్స్ ఎక్స్పోజ్ చేస్తుంది ఇలా చిత్రగుప్త్ ఇన్ ది నేమ్ ఆఫ్ కాంగ్రెస్ హీనా చరిత్ర. నేను మాట్లాడతలేను మళ్ళీ ఇవాళ, మళ్ళీ నా పేపర్లకేం తీసుకుంటే ఇలాగ ప్రాబ్లంలు వస్తాయి కదా, నువ్వు ఇదే మాట్లాడతావురా గిరీష్ అని. నేను అందుకే ద హిందుస్థాన్ టైమ్స్లకేం తీసుకొని మాట్లాడిన. హైదరాబాద్ ఏపీ December 8, 1990 200 డెడ్. వాట్ ఎవర్ ఇట్ మే బీ, రీజన్స్ ఏమన్నా ఉండని, ఏమైంది, ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఏమైంది, దేనివల్ల అయింది, మనుషులం. నాకు మా అన్న ఒక ఆయన చెప్తాడు, గిరీష్ మనం మనుషులం రా, మనకు నమ్మకం లేకపోతే ఇంకెవరికి ఉంటుందిరా మధ్యలో. కరెక్ట్. న్యాయ వ్యవస్థ పైన నమ్మకం లేదు, న్యాయ వ్యవస్థ తీర్పులు ఇచ్చిన నమ్మకం ఉండదు. ఎవడు మనకు చెప్పేటోడు ఇది మేము ఇట్లా నమ్ముతాం, ఇది ఇట్లానే పోతాం. ఇరు వర్గాల మధ్యన ఘర్షణ ఒక కొంతమంది అమాయకులను పొట్టాలని పెట్టుకుంది కదా. ఫ్యాక్ట్ చూడండి మీరు. బిఫోర్ షీ కుడ్ రియాక్ట్, ఎ మ్యాన్ స్లాష్డ్ సో సావేజ్లీ ఎట్ అనురాధాస్ అబ్డోమెన్ దట్ her intestines spilled out. Her 8-year-old son rushed for a towel and tied it around her waist, saving her life. ఓ చిన్న సంఘటన తీసుకున్నా, ఏ సంబంధం లేదా మీకు, ఆ మతతత్వ విద్వేషాల వల్ల ఏ సంబంధం లేదా మీకు. పేగులు బయటికి వెళ్ళిపోయినాయి, ఎవడో హత్య చేసిండు, కొడుకు చిన్న పిల్లలు, తల్లి రక్తం చూసి టవల్ కట్టిండ్రు. దీని గురించి చర్చ ఉండదు ఏడా, ఎందుకు ఉండదో అది కూడా చెప్తా నేను. ఈ కాంగ్రెస్ ఈయన చరిత్ర ఏడదకపోయిందో అది కూడా చెప్తా. ఘర్షణ ఎవరు చేసినా తప్పే ఫ్రెండ్స్. ఏ వర్గం దెబ్బతిన్నా అది మానవత్వం ఫ్రెండ్స్, అందులో డౌట్ లేదు. లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ దగ్గరికి ప్రాబ్లం వచ్చినప్పుడు అందరు మనవులే, కాన్స్టిట్యూషన్లో అందరు మనవులే. కాకపోతే నువ్వు కాన్స్టిట్యూషన్ని ఉల్లంఘిస్తే మాత్రం బద్దలు వల్ల కొట్టాలి. అది ఎవడైనా సరే, నా సొంత తండ్రి అయినా సరే. There is no compromise for law and order, and to that matter there is no compromise on the constitution of this country. But however, if somebody tries to provoke saying that the constitution is getting changed, then he has to definitely we have to show him what he deserves. అడిగి చూపెట్టాలి, సుక్కలు చూపెట్టాలి. ఇప్పుడు కాంగ్రెస్ రోజులు వదిలిపెడుతుంది అది. నేను అందుకే కాంగ్రెస్కి తన రాజ్యాంగం అంటారు కదా, కాన్స్టిట్యూషన్ మారుస్తుంది. మీకు చూపిస్తాం, మీ జ్యుడిషియల్ కమిషన్లు ఎంత గట్టిగుంటాయో చూపిస్తాం మీకు. ఇక్కడ మీ కాంగ్రెస్ వేసిన కమిషన్. చెన్నారెడ్డి ముఖ్యమంత్రి ఉండే అన్నాడు. చెన్నారెడ్డి అనేట ఆయన అసలు దీని మీద ఏం బాధ్యత తీసుకున్నాడు అనేది ఎవరికి తెలియదు. అయితే ఈ కథలో పెద్ద ట్విస్ట్ ఉన్నది. మళ్ళీ నేను రాయలే ఈ ట్విస్ట్, హిందుస్థాన్ టైమ్స్లో వచ్చింది ఫ్రెండ్స్.
నేను ఒక్క ఆరోపణ కూడా చిత్రగుప్తు నుంచి వ్యక్తిగతంగా గాను, ప్రత్యక్షంగా గాను, పరోక్షంగా గాను కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తలే. పత్రికలో వచ్చిన కథనాలు, ఆనాటి కథనాలు మళ్ళీ ఒకసారి ఈనాడు పరిచయం చేస్తున్నా. బికాస్ ఐ లవ్ భారత్, ఐ లవ్ తెలంగాణ, అందులో డౌట్ లేదు. ఇంకొక మాట అన్నాడు నిన్న పార్లమెంట్లో, ఆయనది కూడా మాట్లాడదాం మనం ఇక్కడ. ఆ జపనికనే ఇడికి చరిత్ర తీసుకొచ్చి నీళ్ళది బుక్కులు పట్టుకొని చూపించినంత మాత్రాన జిందగీలు మారాయి. ఇప్పుడు చూడండి, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, the current CM has frequently found himself facing accusations that he was one among the chief architects of the right. గంభీరమైన ఆరోపణలు ఎవరు ఎదుర్కొంటున్నారని హిందుస్థాన్ టైమ్స్ రాసింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సూత్రధారి, కేవలం ముఖ్యమంత్రి పదవి కైవసం చేసుకోనికే, చెన్నారెడ్డిని దించనీకే, వాట్ ఎవర్ మే బి ది రీజన్స్, కమ్యూనల్ స్ప్లాష్ లేవట్టిండు అని చెప్పి హిందుస్థాన్ టైమ్స్ రాస్తుంది. అయితే బట్ ఇన్ ది లెటర్ టు ఎన్ చంద్రబాబు నాయుడు, హూ టాంటెడ్ హిమ్సెల్ఫ్ ఫర్ హిస్ అలేజ్డ్ రోల్ ఇన్ ది రైట్స్, రెడ్డి హ్యాస్ సెడ్ ద జుడిషియల్ కమిషన్ విచ్ probed into the rights has clearly stated that neither me nor any Congress party member was involved in the rights. జుడిషియల్ కమిషన్ అపాయింట్ చేసినావు, ప్రభుత్వం నీది ఉన్నది, నీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ పైన కేసులు ఎడికని పెడతారు. అగస్తా వెస్ట్లాండ్ కేసులో మనం చూసినాం, ఇటలీలో వాళ్ళు కన్విక్ట్ అయినరు. సుమారు కాంగ్రెస్ ఫైల్స్ అని చెప్పి భారతీయ జనతా పార్టీ రిలీజ్ చేసిన ఫైల్నే మేము పరిచయం చేసినాం. 49 trillion 28 crores, 49 trillion 28 billion 69 crores, ఇంత అవినీతికి పాల్పడ్డదని గంభీరమైన ఆరోపణలు. అగస్తా వెస్ట్లాండ్లో 30 million కిక్ బ్యాక్స్ అయినట్టు ఒక ఆరోపణలు. మళ్ళీ దాని ఇన్వెస్టిగేషన్కి సహకరించలే, ఇవాళ పెద్ద పీకుడు మాటలు మాట్లాడతారు. మళ్ళీ మధ్యప్రదేశ్ భూపాల్ గ్యాస్ ట్రాజడీ ఉన్నది, దాని మీద కూడా మాట్లాడాడు. కాశ్మీరీ పండితుల మీద నరకయాతన జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడాడు. నేను మాట్లాడితే మళ్ళీ గిరీష్ నువ్వు ఒక పక్షం తీసుకొని మాట్లాడతావు, నేను బరాబర్ పక్షం తీసుకొని మాట్లాడతాను. నేను పార్లమెంట్ సాక్షిగా మీ ఓడు గంగా జమున తైజీ బోర్డు తీసుకొని మాట్లాడినప్పుడు గిరీష్ దారామోని అనే సామాన్య పౌరుడు రాజ్యాంగానికి కట్టుబడి ఉండి మాట్లాడతాడు. బోలో కోన్ సే సెక్షన్సే యూ విల్ ఐ విల్ ఆల్సో ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. ఏ సెక్షన్లలో రాసిరు నేను మాట్లాడింది తప్పని చూపెట్టరు. నాకు జిగర్ల దమ్ముంటే మాటలు పెద్దగా మాట్లాడతారు ఒక్కొక్కడు. జ్యుడిషియల్ కమిషన్లో క్లియర్ కట్గా హిందుస్థాన్ టైమ్స్లో అక్విజిషన్స్ ఎవరి పేరు మీద ఉన్నాయి రాసిండ్రు. ఇదంతా తీసుకొచ్చి భారతీయ జనతా పార్టీ మీద నూపుతారు. ప్రభుత్వాలు ఎవరు ఉంటాయి, కాంగ్రెస్ హయాంలో ఉంటాయి. లా అండ్ ఆర్డర్ ఎవరి చేతులు ఉంటుంది, కాంగ్రెస్ చేతులు ఉంటాయి. మరి లా అండ్ ఆర్డర్ ఎందుకు కాంప్రమైజ్ అయింది, కాంగ్రెస్ని అడగాల. కాంగ్రెస్ని అడిగితే మాకు సంబంధం లేదు, అగో మేము జ్యుడిషియల్ కమిషన్లో నీట్గా వచ్చినాం. अब कोई तो इसको चैलेंज करना चाहिए ना, पर कोई किया नहीं. हम तो बच्चे थे पर आप तो कच्चे थे. నేను నాయకులను అడుగుతున్నా, మీరు కచ్చా మ్యాంగో తినిపించారు కదా తెలంగాణ ప్రజలకు. మళ్ళీ నాడు భాగ్యనగర ప్రజల భాగ్యరేఖలు మారుతున్నప్పుడు మీరు భద్రంగా పండుకున్నారు కదా, నాయకులను అడుగుతున్నా. మళ్ళీ ఆ తల్లి ఆవేదన, ఆ పిల్లల భయం ఎవరి బాధ్యత అని అడుగుతున్నా. వీడికి ఆగిపోలే. పైనియర్లు వచ్చింది, ఇది 2017లో రాసిండ్రు. పైనియర్ల అప్పటి కథ. హైదరాబాద్ పోలీస్ కానిస్టేబుల్ సయ్యద్ కదీర్, ఇనుండ్రికి ఇది ఇంత సూపులు ఉంటుందో. కానిస్టేబుల్ హూ కిల్డ్ ఏసీపీ ఇన్ హైదరాబాద్ డైస్ ఆఫ్టర్ 25 years. ఆయన పేరేంది మనోడిది, సయ్యద్ అబ్దుల్ ఖదీర్ అనేటోడు సత్తయ్య అనే ఒక ఏసీపీని కాల్చి చంపేసిండు. ఎందుకు అని అంటే, అవో నా కౌం నన్ను చంపనికి అది ఛాన్స్ ఇయ్యది, అట్లా ఉండదు నా కౌంలా, నేను నా అన్నదమ్ములను నేను చంపుకోలేనని చెప్పి సత్తయ్యని ఫైర్ చేసిండు. గిదా మీరు పోలీసులలో భర్తీ చేసేటోళ్ళని. ఇక గీళ్ళు పోయి మిలిటరీలలో పోతే ఎట్లుంటుంది? ఇక इसके बारे में बात करो. गंगा जमुना तहसीब से पूछ रहा हूँ मैं आज, असदुद्दीन ओवैसी से पूछ रहा हूँ. 3,30,000 ఓట్లతో మెజారిటీతో గెలిచిన పీక్ కట్టలగట్టనికే ఆ పీకుడు మొగోడిని అడుగుతున్నా మళ్ళీ ఏం బీక్తావు. ఇట్లాంటి కథనాలు వచ్చినప్పుడు పాలెస్టీన్ ఇజ్రాయెల్ మీద మహాత్మా గాంధీ ఏం మాట్లాడి నేను ఇలా మాట్లాడతా, అది కూడా మాట్లాడతా. నీ చైతన్యం ఎంతుందో, నీ చిత్తశుద్ధి ఎంతుందో దేశ ప్రజల మీద, దాని మీద కూడా నిన్ను ప్రశ్నిస్తా అసదుద్దీన్ ఓవైసీ. మళ్ళీ నువ్వే కదా ఆ రోజు పార్లమెంటరీని హైదరాబాద్కి. కాంగ్రెస్తో కూటమి నడుస్తుంది కదా, ఇది కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కదా. అట్లెట్లా అబ్దుల్ ఖదీర్ అనేటోడు సత్తయ్యను ఫైర్ చేస్తాడు సార్?
అని పేరోల మీద బయటకు వచ్చిన తర్వాత ఎన్నోసార్లు మొన్న చచ్చిపోయాడు. వాహ్ కాంగ్రెస్ వాహ్. 1990 రైట్లు, కమ్యూనల్ వైలెన్స్, భాగ్యనగరం మరవదు. మేము పోరగాళ్ళం ఉన్నాం, కర్ఫ్యూలలో బతుకుతుండే. నేను పాత బస్తీ నివాసి లాల్ దర్వాజాలో ఉంటారేను. నేను ఆడ గుట్టాడ పెరిగినోని. నాకు తెలిసి ఏమవుతుందో, కర్ఫ్యూ ఎట్లుండేనో నాకు తెలుసు. వీడికి అయిపోయిందంటే అయిపోలే. హిందుస్థాన్ టైమ్స్, పైనీర్ టైమ్స్ కాడికి వచ్చినట్టు మంచిగుంటుండే. న్యూయార్క్ టైమ్స్ దాకా పోయింది న్యూస్. అంటే భారత్ మీద ఇడగొట్టాలా, మతతత్వ విద్వేషాలు రెచ్చగొట్టాలా, మతపరంగా భారతీయాన్ని విచ్ఛిన్నం చేయాలా అన్న కళ భారతీయుల కంటే విదేశీయులకు ఎక్కున్నది. ఇక విదేశీయుల కంటే భారతీయులకు ఇంకెక్కువ ఉన్నది. ఎందుకంటే పాకిస్తాన్ని విడగొట్టింది కూడా ఈడికెన్ పుట్టిన వాళ్ళే కదా, సిగ్గు తప్పిన వాళ్ళు. న్యూయార్క్ టైమ్స్లో వచ్చింది, నేను అదే స్క్రీన్ షాట్ పెట్టిన. ముస్లిం హిందూ రైట్స్ ఇన్ ఇండియా లీవ్స్ 93 డెడ్ ఇన్ 3 days. ద న్యూయార్క్ టైమ్స్. సంజయ్ హజారికా స్పెషల్ టు ది న్యూయార్క్ టైమ్స్ December 10, 1990కి రాసిన కథనం యాజ్ ఇట్ ఈ స్క్రీన్ షాట్ పెట్టింది. మీరు చెప్పు ఫ్రెండ్స్గా, మీరు చెప్పుర్రి. ఎప్పుడు ఆలోచిస్తారు మీరు? రాజకీయాలు మాట్లాడుకోనీకి నేను రాలే, ఇయ్యాల మనం మాట్లాడుకునే రోజులు వచ్చినాయి. ఇక వారానికి నేను మీ అందరికీ పాదాభివందనం చేస్తున్నా ఫ్రెండ్స్. ఆ ప్రతి ఒక్క గుండెకు నేను ఇలా పాదాభివందనం చేస్తా. వీ మైట్ హ్యావ్ ప్లేడ్ అవర్ రోల్. మా బాధ్యత, మా బరువు ఏదైతే ఉండేనో ఎలక్షన్లలో మేము ఖచ్చితంగా నిలబెట్టుకోనికి ప్రయత్నం చేసినాం. వీ హ్యావ్ సపోర్టెడ్ ఎ పొలిటికల్ పార్టీ, అందులో డౌట్ లేదు. నేను దిందాహాడే చెప్తున్నా, నేను కార్యకర్తని అని. నేను జర్నలిస్ట్ ఎన్నడని చెప్పుకోలే. బట్ ఇవాళ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఐఎమ్ ఆల్సో టేకింగ్ ఎ స్టాండ్. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు పార్లమెంట్లో, వాళ్ళ మీద బురద జల్లుతున్నప్పుడు అని చెప్పి నేను వాళ్ళను కూడా నిలదీస్తున్నాను. వీఆర్ ట్రైంగ్ టు టేక్ ఎ న్యూట్రల్ స్టాండ్ నౌ బికాస్ నేషన్స్ టుడే నీడ్స్ అడ్మినిస్ట్రేషన్. ఇవాళ దేశానికి కావాల్సింది రాజకీయం కాదు, రాజకీయాలు అయిపోయినాయి, ఎలక్షన్లు అయిపోయినాయి. ఇవాళ దేశానికి కావాల్సింది అడ్మినిస్ట్రేషన్, అండ్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎకనామిక్స్. నేనన్నా ఈ మాట కూడా షీలా దీక్షిత్ గారు చెప్పారు, కొట్టురు గూగుల్లో తెలుస్తుంది. అడ్మినిస్ట్రేషన్ ఈజ్ ఎకనామిక్స్ అని చెప్పి. కాంగ్రెస్ ఉండొచ్చు, ఆమె మంచి మాటలు మాట్లాడితే గుండెకు పెట్టుకుంటా. న్యూయార్క్ టైమ్స్లా మన ఇజ్జత్ తీసే కథనం అది. వీళ్ళకి సిగ్గులు శరాలు ఉండేనా చూడుండ్రు మీరు. బ్యాక్గ్రౌండ్ తీసి చూస్తే ఇక నేను అదంతా తీసేసిన. ఒక లీడర్ని చంపేసిండ్రు అని అన్న ఒక హవా, ఒక న్యూస్ రావడం, ఓ అని అల్లకల్లోలం సృష్టించేయడం, ఇంకో వర్గాన్ని ఆడ ముగ్గురిని వేసేసిర్రు అని చెప్పి ఇంకొకటి రావడం, అల్లకల్లోలం సృష్టించడం. న్యూయార్క్ టైమ్స్ దాకా పాకింది ఈ కంప్లీట్ న్యూస్ అని అంటే ఇట్లాంటి కథనం, ఇట్లాంటి కార్ఖానా, ఇట్లాంటి లొల్లి. మనం ఆలోచించక ఈ అరాచకాలకు మనమే దారి తీసినాం. అందుకనే చిత్రగుప్తు పదే పదే మీకు ఒక విషయం గుర్తు చేస్తుంటుంది. ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? నేను ఇవాళ అసదుద్దీన్ ఓవైసీని అడుగుతున్నా. ఇవాళ అసదుద్దీన్ ఓవైసీకి ఒక హోంవర్క్ ఇస్తున్నా. ఏందనంటే, అసదుద్దీన్ ఓవైసీ సాబ్ 36 years after 72 were killed in UP, all 39 were acquitted. ఈ న్యూస్ మీకు గుర్తుందా అంటున్నా. ఉత్తరప్రదేశ్లో జరిగిన సంఘటన ఇది. చిదంబరంకి, సుబ్రహ్మణ్య స్వామి గారికి జబర్దస్త్ 36 ఆకడైంది ఈ న్యూస్. నేను ఆ మసాకరే పేరు చెప్తలేను, మీకు హోంవర్క్ ఇస్తున్నా ఫ్రెండ్స్. ఒకసారి జరిగింది కనుక్కోండి. మళ్ళీ అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ దీని మీద ముచ్చటెందుకు మాట్లాడాడు? జై భీమ్ జై మీమ్ అని చెప్పి మాట్లాడతాడు కదా. మళ్ళీ చచ్చిపోయిన వాళ్ళు ముస్లిమ్సే కదా, ఎందుకు మాట్లాడతలేడు ఈ విషయం మీద? ముస్లింలు కేవలం ఓట్లకు కావాలి, కాకపోతే వాళ్ళ ప్రాణాలకు మాత్రం విలువలేదు. ఇవాళ ఓట్ల కోసము ముస్లింలు అంతే. మళ్ళీ జరిగింది ఎవరి హాయంలా? కాంగ్రెస్ హీన చరిత్ర. చిదంబరం గారు అప్పుడు మినిస్టర్ ఆఫ్ స్టేట్ హోమ్, అండ్ వాజ్ ఎ వెరీ పవర్ఫుల్ మినిస్టర్ డెఫినెట్లీ. ఆయనకు గ్రీనా ఉంటుండే సుబ్రహ్మణ్య స్వామి అంటే ఆ టైంలో. అప్పుడు 36 సంవత్సరాల క్రితము 72 మంది
వీళ్ళ మీద కుక్క కేసు చక్కగా ప్రూవ్ కావాలి. నేనంటలేని మాట. I have just kept the screenshots. Sachin Mohan, the Additional District Council, told the Times of India, the court of Additional District Judge Lakhvinder Singh Sood on Friday let 39 accused as the prosecution could not produce enough evidence to prove their involvement in this case. There were a total of 93 accused లల్లా 23 మంది చచ్చిపోయినరు ట్రయల్ జరుగుతుంటుంటే. అందులో 31 మంది అయితే అసలు దొరకను కూడా దొరకలే, ఎక్కడ పోయినరు, ఏం కేసులు బుక్ చేసినారు. ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీకి ముస్లింలు ఓట్లు వేసిండ్రు. ఇలా ఇంటెంట్ సింపుల్, ముస్లింల ఇంటెంట్ క్లియర్ కట్గా సింపుల్. దేశాభివృద్ధి, దేశ ప్రగతి, ప్రపంచ పటంలో భారత్ ఒక విశ్వగురువు లెక్క ఎదగ, వీళ్ళకి ఇది అంత ఇంపార్టెంట్ ఇప్పుడు కనిపిస్తుంది. మిమ్మల్ని చంపిన వాళ్ళకు మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారని ఆయన కాంగ్రెస్కి చెప్పురు. నాకు ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నా. మీరు అంటారు కదా భారతీయ జనతా పార్టీలో మాకు తీవ్రమైన అన్యాయం జరిగిందనని. మళ్ళా ఇంతమంది చచ్చిపోతే 31 మందిని అసలు కేసులు కూడా పెట్టలేదు. 31 మంది దొరకను కూడా దొరకలేదన్నట కేసులలో. ఇంత దిగజారిపోయిన పరిస్థితులలో ఉండేనా ప్రభుత్వం? మళ్ళీ ఇది కాంగ్రెస్ హయాంలోనే జరిగింది కదా వెనకటికి. మీరు గెలిపించుకున్న అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడాడు, మీరు మాట్లాడదామని అనుకున్న XYZలు మాట్లాడరు, మీరు ఓటేసిన కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడరు, ఇది ఇప్పటికీ మాట్లాడరు. వీళ్ళు సిక్కులకు అన్యాయం చేసిండ్రు, ముస్లింలకు అన్యాయం చేసిండ్రు, హిందువులకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. బట్ ఫిర్ భీ మొహబ్బత్ కా దుకాన్ ఖుల్తే చలా హువా చల్తే పడే. పాట పాడతారు జోడో యాత్రలా, ఓ పెహలీ బార్ హమ్ తుమ్ మిలే హాతో మే హాత్ హో గయా ఏ దిల్ దీవానా అని పాడతారు. అందుకనే మేం పాడుతున్నాం, మొహబ్బత్ కి झूठी కహానీ పే రోయే. రాహుల్ గాంధీ మాటిస్తున్నా నీకు, కిసి దిన్ ఏ తమాషా ముస్కురా కర్ హమ్ భీ దేఖేంగే. మీకు చూపిస్తాం ఆనాడు మొగలే ఆజం.